నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా? సొరకాయ హల్వా అండి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. న్యాచురల్గా ఉన్న సొరకాయ కలర్ ఇవి. మరి మీరు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే చాలా ఈజీగా అలాగే చాలా తక్కువ ఖర్చుతో అయిపోయే స్వీట్ రెసిపీ ఈ సొరకాయ హల్వా. రవ్వ కేసరితో పాటుగా ఇది కూడా ఒకటి. మరి ఇక్కడ తొందరగా నైవేద్యం పెట్టాలనుకున్నా లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ చేయాలనుకున్నా కూడా ఇది చాలా ఈజీగా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేయాలో ఇక్కడ నేను వీడియోలో చెప్తున్నాను. ఈరోజు అయితే ఇక్కడ నేను తీసుకున్నదైతే సొరకాయ హల్వా కోసం అండి. సొరకాయ నేను సగం వరకు తీసుకున్నాను. నేను ఇట్లా పీల్ తీసి పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెంగా మనకి మెత్తబడినట్లుంటే తీసేసుకున్నాను. ఈ పీల్ తీసిన మొత్తం కూడా నేను మిడిల్కి కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెత్తగా ఉండే గింజల పార్ట్ వరకు తీసేసుకుంటున్నాను. దీన్ని తీసేస్తున్నానండి. మీకు చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో అయిపోయే స్వీట్ ఏదన్నా ఉంది అంటే అది ఎక్కువగా సొరకాయ హల్వా, అలాగే రవ్వ కేసరి. మరి సొరకాయ హల్వా ఫంక్షన్స్లోనే ఎక్కువగా తింటూ ఉంటాం కదా, ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుంది. అంతేకాదు సొరకాయలో మంచి నీట్ కంటెంట్ కూడా ఎక్కువ కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు నేనైతే ఈ సొరకాయ ముక్కల్ని ఇలా క్యారెట్ తురిమే దాంతో తురుముకుంటున్నాను. మొత్తం కూడా కొలత ప్రకారం పంచదార తీసుకోవాలి కాబట్టి ఇది కొలత ప్రకారం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీ ఈ కప్తో కప్ వరకు వచ్చిందండి. నేను 3/4 కప్ వరకు వేస్తున్నాను. ఇక్కడ ఫుల్గా తీసుకుంటున్నాను తురుము కాబట్టి 3/4 కప్ వరకు పంచదార తీసుకుంటున్నాను. చూసారు కదా. ఇక్కడైతే నేను చెప్పాను కదా 3/4 కప్ వరకు పంచదార తీసుకున్నాను. 1 కప్ వరకు అయితే పాలు, కాచి చల్లార్చిన పాలు, డ్రై ఫ్రూట్స్గా జీడిపప్పు, కిస్మిస్, అలాగే చిరోంజి. ఈ పప్పు అయితే మనకి హల్వాలోకి చాలా చాలా బాగుంటాయండి. పంట కింద తగులుతూ బాగుంటుంది టేస్ట్. అలాగే యాలకులు 3 నలగొట్టి పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. ఇందులోకి నెయ్యి తీసుకుంటున్నాను. ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడం కోసం ఇక్కడ 2 స్పూన్ల వరకు నెయ్యి తీసుకొని వేయించుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ని. ఇక్కడ ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ముందుగా జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ జీడిపప్పుని కొంచెం కలర్ మారే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి చిరోంజి పప్పు వేసుకుంటున్నాను. ఈ చిరోంజి పప్పు అనేవి మీకు అన్ని షాపుల్లోనూ దొరుకుతాయండి. ఇక్కడ చూడండి, జీడిపప్పు లైట్గా కలర్ మారేటప్పుడే ఇందులోకి చిరోంజి పప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేగేటప్పుడు ఇందులోకి కిస్మిస్ కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, కిస్మిస్ అన్నీ కూడా వేగిపోయింది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత నెయ్యి ఎక్కువగా లేదనుకునే వాళ్ళు 1 స్పూన్ వరకు కొంచెం నూనె వేసుకునైనా ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. కానీ నెయ్యికే బాగుంటుందండి టేస్ట్. అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. మీరు ఇక్కడ పాల బదులుగా పచ్చికోవా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నాకైతే పచ్చికోవా ఇప్పుడు అవైలబుల్లో లేదు కాబట్టి నేను పాలు యాడ్ చేస్తున్నాను ఇందులోకి, మీగడతో ఉన్న పాలని. చూడండి, కొంచెం కలర్ మారిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి యాలకుల పొడి వేసేసుకుంటున్నాను. పాలు వేసేస్తున్నాను. పాలు వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను. పాలంతా దగ్గర పడాలి ఇక్కడ మనకి. చూడండి, పాలు దగ్గరగా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక్క నిమిషం తర్వాత షుగర్ వేసేసుకోవచ్చు ఇలా ఉంటే మనకి.
ఇక్కడ పాలు అంతా దగ్గరగా వచ్చిన తర్వాత షుగర్ వేసేసుకుంటున్నాను. 3/4 కప్ వరకు షుగర్ అంతా పాకంగా అయిపోయి లైట్గా మనకి దగ్గరగా వచ్చేటప్పుడు జీడిపప్పు కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అండి. సొరకాయకి అయితే నేను గ్రీన్ కలర్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను. కానీ ఇక్కడ మనకి పంచదార కూడా వేసిన తర్వాత చూడండి లైట్గా గ్రీన్ కలర్లోకి తెలుస్తుంది. ఫుడ్ కలర్ మీ దగ్గర గ్రీన్ ఉంటే ఒక చిటికెడు గ్రీన్ కలర్ని ఇందులోకి ఈ పంచదార వేసిన కొంచెం సేపటికి వేసేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచితే చాలు, చక్కగా పాకం అంతా దగ్గరకు వచ్చేస్తుంది. పాలు వేసుకున్నా పర్వాలేదు, కొంచెం పచ్చికోవా కూడా వేసుకోవచ్చా అనుకునే వాళ్ళు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పచ్చికోవా కూడా కొంచెం వేసుకోవచ్చు. మనకి కొంచెంగా తెల్లగా అంటే పాలు విరిగిన ఉంటే ఎట్లా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటుంది. చూడండి సొరకాయకి దగ్గరగా వచ్చేసింది పాకం అంతా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను ఇందులోకి. ఇందులోనే ఇంకొక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. స్వీట్ ఏమీ లేదు ఇంట్లో అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. కోవా లేకపోయినా పర్వాలేదు, పాలు ఉంటే చాలు. సొరకాయ ముక్కతో చాలా త్వరగా అయిపోతుంది. చూసారు కదా బాగా దగ్గరగా వచ్చేసింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా మనకి పాన్ కతుక్కోకుండా ఉంటే చాలు, దగ్గరగా వచ్చేసినట్టే పాకం. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.